తెలుగు రాష్ట్రాల్లో మృత్యువు విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజు లారీలు బస్సుల రూపంలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఒక కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. వ్యాపారుల పైకి దూసుకెళ్లింది ఈ కంటైనర్ లారీ. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక 4గురికి సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ప్రమాద సమయంలో టాటా ఏస్ ఒక బైక్ను కూడా ఢీకొట్టింది ఒక కంటైనర్ లారీ. ఈ ప్రమాదానికి గురైన లారీ AP39X3765గా గుర్తించారు. దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నారు. మనం చూస్తున్నాం, హైవేల పక్కన వెండర్స్ ఉంటారు. అంటే అక్కడ దగ్గరలో పండేటువంటి పంటలను హైవేల పక్కన గంపల్లోనూ బండ్ల మీద పెట్టి అమ్ముకుంటూ ఉంటారు, మనందరికీ తెలుసు. అయితే చాలా వేగంగా వచ్చిన లారీ ఒక్కసారిగా వాళ్ళ మీదకి దూసుకు వెళ్ళింది. ఆ పక్కనే మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటున్నారు, మనం చూస్తున్నాం. కార్న్ అమ్ముతున్నారు వాళ్ళు. అక్కడ మరికొన్ని కూరగాయలు, ఫ్రూట్స్ అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా వాళ్ళ మీదకి దూసుకుపోవడంతో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరింత మంది సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఆ హిట్ చేసిన తర్వాత, అక్కడ వాళ్ళ మీదకి దూసుకెళ్ళిన తర్వాత అక్కడే ఉన్నటువంటి టాటా ఏస్ వాహనాన్ని, మరొక బైక్ని కూడా ఢీకొట్టింది ఆ కంటైనర్ లారీ. చూస్తున్నాం ఎలా దూసుకుపోయిందో చూస్తున్నాం. ఎంత వేగంతో వచ్చుంటే ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరుగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. డీటెయిల్స్ తెలుసుకుందాం. గయాజ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి గయాజ్. ప్రజెంట్ కండిషన్ ఏంటి అక్కడ? నందు, నెల్లూరు నగరం శివారి ప్రాంతమైన ఎన్టీఆర్ నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై కొద్దిసేపటి కిందటే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా మరో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 4గురు తీవ్రంగా గాయపడటంతో వాళ్ళని మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అయితే నెల్లూరు వైపు నుంచి కావలి వైపు వెళ్తున్న కంటైనర్ లారీ అంటే వేగంగా వస్తుంది. ఒక్కసారిగా పక్క నుంచి ఒక్కసారిగా మోటార్ బైకు ఒక అతను రావడంతో అతన్ని తప్పించే ప్రయత్నంలో ఇతను వేగంగా వెళ్తున్న కంటైనర్లో కంట్రోల్ కాలేదు. అక్కడ రోడ్డు పక్కన ఈ మొక్కజొన్న కంకులు, ఈ కూరగాయలు అమ్ముకుంటుండే వాళ్ళ పైనుంచి దూసుకొని వెళ్ళడం జరిగింది. అయితే మొక్కజొన్న కంకులు అమ్మే వాళ్ళు 3 అక్కడక్కడే స్పాట్ చనిపోవడం జరిగింది. అదే ప్రాంతంలో మరో 2 మోటార్ బైక్ నిలుపుకొని ఉండగా వాళ్ళని కూడా తొక్కుంటూ పోయి ఒక చెట్టుని ఢీకొని ఆ కంటైనర్ ఆగడం జరిగింది. లేదా ఆ చెట్టుని ఢీకొనకుండా ఉంటే మరో 10 మంది పైగానే చనిపోయి ఉండే పరిస్థితి అయితే మనకైతే తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే అసలు ఎవరు వాళ్ళు ఎంతమంది పూర్తిగా చనిపోయారు అనేది కూడా పూర్తి సమాచారం అయితే తెలియడం లేదు. ఎందుకంటే స్పాట్ లో మాత్రం 5గురు చనిపోయారు. మరో బాగా తీవ్రంగా ప్రాణాపాయ స్థితిలో ఉండే వారిని మాత్రం ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇటు నెల్లూరు వైపు నుంచి కావులికి వెళ్తున్న ఈ వాహనము ఢీకొనడం, అదేవిధంగా ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ప్రధానంగా ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జీలు కూడా ఏర్పాటు చేయమని ఆందోళన కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా నెల్లూరు చింతారెడ్డిపాలెము, అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ ఆ ప్రాంతంలో అండర్ పాస్ బ్రిడ్జీలు ఏర్పాటు చేయమని కూడా గత 2 రోజుల కిందటి నుంచి కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నెల 16వ తేదీ కూడా మానవహారం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరము. ప్రధానంగా చూస్తుంటే గత 10 సంవత్సరాల నుంచి ఆ ప్రాంత ప్రజలు మొత్తము ఆందోళన చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో అండర్ పాస్ బ్రిడ్జీలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ నెల్లూరు నుంచి ఇటు అల్లిపురంకు అంటే రోడ్డు జాతీయ రహదారి ఉన్నప్పటికీ అడ్డదిడ్డంగా వాహనాలు వెళ్ళిపోతా ఉంటాయి. వేగంగా వస్తున్న వాహనాలు చనిపోతున్నాయి. ప్రతిసారి ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఇది చాలా ఘోరమైన, అంటే ఒకేసారి 5-6 మంది చనిపోవడము ఇది చాలా బాధాకరమైన విషయము. అయితే ఈ
లారీని ఈ కంటైనర్ క్రాస్ చేసి అట్లా అడ్డంగా రావడం వల్ల దాన్ని తప్పించడానికి పోయి ఈ ప్రమాదం జరిగిందని కూడా డ్రైవర్ అయితే చెప్తున్నారు. డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ ఇక అక్కడే ఒక 4 మృతదేహాలు అక్కడే పడి ఉన్నాయి. అయితే ఒకరు ఆసుపత్రికి పోయిన తర్వాత చనిపోయారు. మరో 4 చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరిద్దరు పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య 7-8కి పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. నందు, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.